వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సౌజన్యాస్ డైరీ అండి. ఈరోజు నేను మీకు పచ్చి టమోటాలు అలాగే పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకున్నాను. సో దీనికి ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పెద్ద అవసరం లేదు. టమోటా, పచ్చిమిరపకాయ, పచ్చి కొబ్బరి అలాగే కొంచెంగా జీలకర్ర. మనకి ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వాడుకోవచ్చు, లేదంటే లేదు, అది మన చాయిస్. తర్వాత ఈ పచ్చి టమోటాలు వచ్చేసి నేను డీప్ రూట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి రెగ్యులర్గా మనకి డీప్ రూట్లో ఉంటాయి. నేనైతే డీప్ రూట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. లేదంటే కనుక మనకి ఏమంటారు సూపర్ మార్కెట్కి కానీ రత్నదీప్ అట్లా వెళ్ళినప్పుడు మనకి దొరుకుతాయి అవి. తర్వాత పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొబ్బరి ఏంటంటే నేను హాఫ్ చిప్ప కొబ్బరిని ఇలాగా స్లైసుల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ టమోటా వచ్చేసి మనము ఈ పచ్చడి మనకి అన్నంలోకైనా బాగానే ఉంటుంది, తర్వాత చపాతీలోకైనా బాగానే ఉంటుంది. అది లేదంటే మన ఏమంటారు దోశలలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఈరోజు మిక్సీకి వేద్దాము అని అనుకున్నాను. ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకునేసి పచ్చిమిర్చి ఇలాగా దోరగా వేపుకోవాలి. మంచిగా అది కుక్ అయ్యే వరకు వేపుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టుకునేసి వేపుకుంటున్నాను. పచ్చిమిర్చీలు పట్పట్టని పేలకుండా ఉండాలంటే ఇలాగా కట్ చేసుకునేసి మనం వేపుకోవడం ద్వారా ఏమంటే మనకి పచ్చిమిరపకాయలని పేలకుండా ఉంటాయి. సో మనం మూత పెట్టుకోవాలని అవసరం కూడా ఏం లేదు. ఇలా వేపుకుంటే మనకి బాగా వేగుతాయి అన్నమాట పచ్చిమిర్చి. సో నేను అందుకనేసి ఎప్పుడైనా కూడా ఇలాగా కట్ చేసుకునేసి వాడతాను. ఇది ఇట్లాగా కొంచెం వేగాయి కదా, వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. చాలు, ఇంత మాత్రం వేగింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొక టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఇంకా కొంచెం టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకునేసి టమోటాలను కూడా వేసుకుంటాను. లేదంటే మనము ఇట్లా టమోటాలు కట్ చేసుకొని పెట్టుకోకపోయినా కూడా అలాగే కాయని అలాగే వేపుకున్నా కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి ఇలా ముక్కలు తరగడం వల్ల ఏంటంటే తొందరగా పని అయిపోతుంది, తొందరగా కుక్ అవుతుంది కదా ఇలాగా ముక్కలు వేపుకోవడం వల్ల. అందుకనేసి నేను సన్నగా తరుక్కునేసి వేపుకుంటున్నాను. ఇవి ఎక్కువ టైం కూడా ఏం పట్టవు. నేను చెప్పాను కదండి, నేను ఇంతకు ముందు మీకు చూపించడానికి మరి చూపించలేదు నేను. అది ఇప్పుడు జీరా వేసాను. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేసాను. ఆ జీరా నేను మీకు చూపించలేదు. ఈ ఒకటేసారి నేనేమంటే సాల్ట్ కూడా వేసుకునేసి దీంట్లో కలుపుకుంటా. ఎందుకంటే ఈ సాల్ట్ కూడా టమోటా ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టి మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. అందుకోసం అనేసి సాల్ట్ కూడా వేసుకుంటాను. పసుపు కూడా నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏమంటే పచ్చి వాసన అంటే పసుపు వాసన అనేది రాదు. ఈ ఉప్పుతో పాటు అది వేగిపోతుంది కాబట్టి సో వాసన రాకుండా మనకి పర్ఫెక్ట్ ఇది ఉంటుంది, టేస్ట్ అనేది ఉంటుంది. అందుకనేసి నేను ఈ స్టేజ్లోనే పసుపు కూడా వేసేసుకున్నాను. అంతే అండి, ముక్కలు చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి. ఏం పెద్ద టైం కూడా పట్టదు. దీన్ని కరెక్ట్గా ఒక 5 to 7 minutes వరకు సరిపోతుంది. అంతే, ముక్కలు ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్. ఇప్పుడు ఏమంటే పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఫస్ట్ నేను మిక్సీకి వేసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే టమోటా పాతి వేస్తే గుజ్జు అయిపోయి మనకి ఏమంటారు జిగురులాగా వస్తుంది పచ్చడి. సో అవి కొంచెము ఫస్టే మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు చల్లార్చుకున్నాక ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే,
పచ్చి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది శ్రీ సౌజన్య డైరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.